సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్ మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యూనరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్ మహల్ కాదు, సక్సెస్ తాజ్ మహలే డెఫినెట్ గా. ఇట్స్ థర్డ్ మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు. దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. 25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారు. ఏమంక తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే లేదు నేను చెప్పేది ఎవరికైనా నేనే బడ్జెట్ ఇన్ని లాక్స్ అవుతుంది, ఇన్ని లాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50,000 కావాలంటే 50,000 కావాలి. ఎన్నోసార్లు గొడవలు జరిగిపోయినాయి నాకు రామనాయుడు గారికి, ఎన్నో వారాలు మాట్లాడుకోలే, అయినా పర్లే, నో కాంప్రమైజ్. చిత్రగారు బాలుగారు కావాలంటే చిత్రగారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? లేదు లేదు నేను అసలు నేను ఇంత బడ్జెట్ అయితే కుదరకపోతే మానేయండి సార్, నేను చేయను, నాకు కావాల్సిందే. నేనేమన్నా నాకేమని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆయనకి ఆవిడ కావాల్సింది. సో అట్లా సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ, నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి 80 అవుతున్నాయి, ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా. 80 సినిమాలు, 4,000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్. హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో ఉండడం? డెఫినెట్ గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, ఎప్పుడు లేదు, అవసరం కూడా లేదు. బహుశా మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు? ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్ లో ఎవరున్నారు మీకు తెలియదు? ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి నచ్చేలా చేయాలని వేరు. అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదని నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా గానీ పాట రికార్డ్. సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా, అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్ వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు, ఇప్పుడు ఏంటి 2వ బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కిరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీర సమీరేమన్నా తీర ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది మూవీ, ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు.
అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటది. సో నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అనడం అది వేరు, కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా శ్రీలేఖ గారు. నేను మర్చిపోయాను, ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ అది. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేస్తాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు, తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న, నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా. సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాను. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ రికార్డింగ్ లో కూడా ఉంది, రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను, ఒక పక్కన షూటింగ్ జరుగుతుంది. నేను ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని రేర్ రాగాలు, రైట్. అలాగే గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా. అవునండి, అవును. అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే, తను మ్యూజిక్ డైరెక్టర్ కదా, అవును, అడగకూడదు, పాడుతుందో లేదో, ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్ లోనే పాడాను. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడారు. చాలా చాలా వందలు చేస్తుంటారు, వేలు.